పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీడు 6 అడుగుల బుల్లెట్, ధైర్యం విసిరిన రాకెట్, అది అత్తారింటికి దారేది పాట. ఇప్పుడు ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా, కేడి నుంచి మోడీ దాకా ఆయన తుఫాన్. ఆయన దెబ్బకు ముక్కలై మూలపడింది వైసీపీ ఫ్యాన్. అవును, పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్. పవన్ అంటే 3 పెళ్లిళ్లు 2 విడాకులు అని మొరిగిన కుక్కలకి ఓటుతో చెప్పు దెబ్బ కొట్టించాడు. 2024 ఎన్నికలకి సిద్ధం అన్న జగన్కి యుద్ధమిచ్చాడు. తనను తాను తగ్గించుకుని ప్రజల్ని గెలిపించాడు. జగన్ గుర్తుపెట్టుకో, నిన్ను అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. జగన్ గుర్తుపెట్టుకో, అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పేరు పవన్ కళ్యాణే కాదు అని చెప్పి మరి చెప్పింది చేసి చూపించి విజేతగా నిలిచాడు. ఒక మహాయుద్ధాన్ని ప్రకటిస్తున్నాను, ఒక మహాయుద్ధానికి శంఖారావం పూరిస్తున్నాను. ఇది నా దేవదత్తం. లక్షలు కోట్ల ప్రజల ఆశల కోసం ఈ మహాయుద్ధాన్ని ఆవాహన చేస్తున్నాను అని నినదించి ప్రత్యర్థులకు ఫ్యాన్ గాలిలో కూడా చెమట పట్టించాడు. ఒకడి ధైర్యం, ఒకడి సహనం, ఒకడి ప్రతిఘటన కొన్ని కోట్ల మందికి తిరగబడే ధైర్యాన్ని ఇస్తుంది అంటారు. ఏపీ ప్రజలకు దుష్ట పాలనపై ఓటు బ్రహ్మాస్త్రంతో విరుచుకు పడేందుకు కావలసిన ధైర్యాన్ని టన్నుల కొద్దీ ఇచ్చాడు పవన్. అందుకే ఆయన తుఫాన్. వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఏ మెజారిటీ అన్న మాటకి సిసలైన అర్థంలా మారాడు పవన్ కళ్యాణ్. పొత్తు గెలవాలి, జగన్ పోవాలి, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అనే స్లోగన్లతో జగన్ ని బుల్లెట్లు లేని గన్లా చేశాడు. బ్యాలెట్ తో వైసీపీ గడీలు బద్దలు కొట్టించాడు. 2014లో పార్టీ పెట్టి ప్రజాక్షేత్రంలోకి తొలి అడుగు వేశాడు పవన్. ఇక అప్పట్నుంచి ఎన్నో అవమానాలు, నిలుచున్న 2 చోట్ల ఓటమి చవిచూసిన డీలా పడలేదు. ఒక మనిషి బలం గెలుపులో ఉండదు. ఓటమిని ఎలా తట్టుకుంటాడు, అవమానాలను ఎలా ఓర్చుకుంటాడు, దెబ్బ కొడితే తిరిగి ఎంతసేపట్లో పైకి లేస్తాడు అన్న దానిలోనే బలముందని ప్రూవ్ చేశాడు. 10 ఏళ్ల పోరాట పటిమ ఈరోజు అసెంబ్లీకి దారి చూపించింది. సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో కార్పొరేట్ రాజకీయ నాయకులకి ప్రాక్టికల్ గా నిరూపించాడు. వ్యూహం నాకు వదలండి, నన్ను నమ్మండి అని పిలుపునిచ్చి రాజకీయ వ్యూహం, రాజకీయపు ఎత్తుగడలు నాకు వదిలేయండి, నేను మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయను. ప్రజల గుండెల్లో నమ్మకాన్ని ఊపిరిగా నింపాడు. నేనిక్కడ ఉన్నది మీకు 25 కేజీల బియ్యం 5,000 ఇవ్వడానికి కాదు, 25 సంవత్సరాల బంగారు భవిష్యత్తునివ్వడానికి అని యువతలో చైతన్యపు జ్వాలను రగిలించాడు. అందుకే పవన్ ఒక తుఫాన్ అయ్యాడు. ఎవడైనా 4 డబ్బులు సంపాదించుకోవడానికే రాజకీయాల్లోకి వస్తాడు, కానీ పవన్ ఆ ట్రెండ్ ఫాలో అవ్వడు. ఆయన ట్రెండ్ సెట్ చేశాడు. రైతుల కష్టాలు తీర్చడం కోసం సినిమాలు ఒప్పుకొని నయా తరం రాజకీయం అంటే ఏంటో చూపాడు. అందుకే పవన్ ఒక తుఫాన్. నువ్వు బాగుంటే దేశం బాగుంటుంది. ఇంట్లో లుంగీ కట్టుకొని టీవీ చూస్తూ వాడిలా చేశాడు, వీడిలా చేశాడని తిట్టుకుంటే ఏమొస్తుంది? రా, కదులు, ప్రశ్నించు. పోరాడితే పోయేదేమీ లేదు, వెధవ బానిస సంఖ్యళ్ళు తప్ప అన్న రాంబాబు పాత్ర పవనిజం అంటే ఏంటో చూపించింది. పోరాడితే పోయేదేమీ లేవరా, ఎదవ బానిస సంఖ్యలు తప్ప. రా రా. పవన్ కి స్థాయి లేదు, స్థానం లేదు, కానీ పవన్ గుండెలు కొండంత ధైర్యాన్ని కలిగి ఉన్నాయి. డబ్బు మీద ఆశ లేని వ్యక్తి రాజకీయాల్లోకొస్తే ఎలా ఉంటుందో పిఠాపురం పీఠమెక్కి మరీ చెప్పేశాడు. లే లే ఇవ్వాలే, లే లే అంటూ గుడుంబా బ్యాచ్ని తరిమి కొట్టే గుడుంబా శంకర్ పాత్రలో ఎప్పుడో తాను తుఫాన్ అని చెప్పేశాడు. ఏ మేరా జహా, మేరా ఘర్ మేరా ఆసియా, ఏ మేరా దునియా, తేరా కామ్ క్యా హై యహా అంటూ ఖుషీ సినిమా పాటలోనే రౌడీ రాజకీయాలను ఉప్పు పాత్ర వేసే లక్షణాన్ని వెండితెర సాక్షిగా చెప్పేశాడు. అందుకే పవన్ ఒక తుఫాన్.
తాజాగా అవినీతి రాజకీయ నాయకుల్ని తన్ని తరిమేసి కూటమికి అసెంబ్లీకి దారి చూపించాడు. పవన్తో స్నేహమంటే చచ్చేదాకా, పవన్తో శత్రుత్వమంటే అవతలివాడు చచ్చేదాకా అంటూ జన సైనికుల్లో చైతన్యాన్ని నింపాడు. నాకు సలహాలిచ్చేవాళ్లు కాదు, యుద్ధం చేసేవాళ్లు కావాలి, దాష్టీకాన్ని తరిమికొట్టే యువకులు కావాలి, కత్తులు పట్టుకునే వీర వనితలు కావాలి అంటూ ఎన్నికల పోరును ఒక యుద్ధంలా మార్చాడు. అందుకే పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక పరశురాముడిలా, ఒక దేవుడిలా కనిపిస్తున్నాడు. గోపాల గోపాల బ్రో సినిమాల్లో తాను మంచి చేసే దేవుణ్ణని ఎప్పుడో చెప్పేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు. పవన్ అంటే కన్నీళ్లు తుడిచే చెయ్యి. పవన్ అంటే ప్రాణాల్ని కాపాడే ఒక 108. పవన్ అంటే ఆడబిడ్డలు కట్టే రాఖీ. పవన్ అంటే పెద్దోళ్ల భుజంపై ఉండే కండువా. పవన్ అంటే గర్వంగా ఎగిరే జాతీయ జెండా. దుర్మార్గ రాజకీయాలను ఇంతింతై ఎదిగి అధపాతాళానికి తొక్కేసిన వామనుడి పాదం. అన్నీ కలిపి చెబితే అవినీతి పాలకుడిని నట్టేట ముంచిన ఓ తుఫాన్. అందుకే సాక్షాత్తు దేశ ప్రధాని మోడీ నోటి నుంచి కూడా వచ్చిన మాట, పవన్ ఒక తుఫాన్. दिखता है नहीं पवन, ये पवन नहीं आंधी है, ये पवन नहीं आंधी है.